గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 8th క్లాస్లో నుంచి 5th లెసన్ అయినటువంటి ధర్తీకి ఆంకేం ధర్తీకి ఆంకేం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ కూడా ఒకసారి చూసుకోండమ్మా. ధర్తీకి ఆంకేం. సరే, ఇక్కడ డైరెక్ట్గా కథలో గనక మనం ఎంటర్ అయినట్లయితే, बहुत पुरानी बात है, एक राजा था, वह नित्य नए नए सपने देखता, उन्हें पूरा करने का प्रयास करता, दरबार के गुणी और बुद्धिमान लोगों को सपने सुनाता. అనగనగనగా ఒక రాజు. ఇది చాలా కాలం నాటి మాట. ఆ రాజు రోజు ఏదో ఒక కళని కంటూ ఉండేవాడు. ఉన్హే పూరా కర్నే కో ప్రయాస్ కర్తా తా, వాటిని నిజం చేసుకోవడం కోసం చెప్పి, ఆ కళల్ని నిజం చేసుకోవడం కోసం చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. దర్బార్కే గుని ఔర్ బుద్ధిమాన్ లోగోంకో సప్నే సునాతా, ఆ సభలో ఉన్నటువంటి తెలివైనటువంటి వాళ్ళకి మరియు బుద్ధిమంతులందరికీ కూడా తనకి వచ్చినటువంటి కళని చెప్పేవాడు అన్నమాట. ఉన్హే పూరా కర్నే మే ఉన్కి సహాయత లేత, వాటిని నిజం చేసుకోవడంలో వాళ్ళ యొక్క సహాయాన్ని ఆయన తీసుకుంటూ ఉండేవాడు. సప్నే పూరా కర్నే కే లియే అప్నే ఖజానే కా ముహ్ ఖోల్ దేతా, ఆ యొక్క కళలను నిజం చేసుకోవడం కోసం చెప్పి తన యొక్క ఖజానాన్ని ఓపెన్ చేసేవాడు. ఆ ఖజానంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా ఖర్చు పెట్టేవాడు అనమాట. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా, తనకు వచ్చినటువంటి కళలను ఎవరైతే నిజం చేస్తారో వాళ్ళని ఆయన గౌరవించేవాడు. అసఫలతా పర్ నిరాశ నహీ హోతా, బల్కి ఉన్కా ఉత్సాహ బడాతా, కానీ ఆ కళ నెరవేరలేదనుకో వాళ్ళని నిరుత్సాహపరచడు, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేవాడు అనమాట. కమియోं को पूरा करके दोबारा प्रयत्न करने को प्रेरित करता, దానికి అవసరమైనటువంటి వాటిని ఇచ్చి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించండి అని చెప్పేవాడు. राजा के व्यवहार से सभी खुश थे, वे राजा के लिए सब कुछ करने को तैयार रहते. రాజుగారి యొక్క ఈ వ్యవహారం పట్ల సభికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు రాజుగారి కోసం అని చెప్పి ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారు. ఇసీ కారణం రాజ్య దిన్ దూని రాత్ చౌగుని ఉన్నతి కర్ రహా తా, ఈ కారణం చేతనే మనకి ఆ రాజ్యము రోజు రోజుకి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉందన్నమాట. రాజాకే నావ్ సముద్రమే హజారో మీల్ దూర్ జాతే, రాజుగారి పడవలు కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ ఉండేవి. ఉష్కా యష్ ఫైలాతే, ఆయన యొక్క కీర్తి కూడా ఆ విధంగా ప్రయాణించేస్తుంది, వ్యాపిస్తోంది. నయీ బస్తీయం బసాతే, వ్యాపార కర్తే, ఇస్ ప్రకార్ ఉస్ రాజా కా రాజ్ దూర్ దూర్ తక్ ఫైల్ గయా, అక్కడ వాళ్ళ పడవలు చాలా దూరం ప్రయాణం చేసి అక్కడ కొత్త కొత్త ఊర్లను కనుక్కునే వాళ్ళు, అక్కడ వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా రాజుగారి యొక్క కీర్తి పెరుగుతూ పోతూ ఉంది. किंतु इसके साथ साथ राजा की कठिनाइयाँ भी बढ़ गई. कभी कभी राजा का नाव या जहाज डूब जाता या हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिल पाता. ఒక్కోసారి ఈయనకి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేదన్నమాట. ఏంటి అంటే, ఈయన యొక్క పడవలు మునిగిపోవడము లేదా కొట్టుకుపోవడం కనుక జరిగినట్లయితే ఈయనకి కనీసము వాటి యొక్క ఆనవాళ్ళు కూడా తెలిసేది కాదనమాట, సూచన లభించేది కాదు. इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता. ऐसे में सहायता भेजने में भी विलंब होता. ఒక్కొక్కసారి ఏం జరిగేది అంటే, ఎక్కడో ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చింది లేదా ఎక్కడైనా ఏదో ఒక ఉత్సవం జరుగుతుంది, ఈయనకి వెంటనే తొందరగా తెలిసేది కాదనమాట. ఒకవేళ తెలిసిన ఈయన సరైన సమయానికి తొందరగా అక్కడికి చేరుకోలేకపోయేవాడు అనమాట. వాళ్ళకి సరైన సహాయం అందించలేకపోతూ ఉండేవాడు. ఏక్ దిన్ రాజా चांदनी रात का आनंद ले रहा था. चांद को देखकर और सोचने लगा, काश मैं चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता. ఒక రోజు ఏమైంది, ఆయన వెన్నెల రాత్రిలో పౌర్ణమి రోజు చక్కగా పడుకొని ఆ చంద్రుడిని చూస్తూ పడుకొని ఆలోచిస్తున్నాడు అనమాట. ఏమని, ఆహా, నేను గనక ఆ చంద్రుని వరకు వెళ్ళగలిగినట్లయితే నేను ఆ చంద్రుడి దగ్గర కూర్చొని మొత్తం మా రాజ్యంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉండేవాడిని.
सोचते सोचते राजा को नींद आ गई. उसने एक విచిత్ర సప్నా देखा. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ పడుకున్నాడు. రాజుగారికి ఒక విచిత్రమైనటువంటి కల వచ్చిందనమాట. ఏమని? राजा को लगा जैसे चांद की दो आंखें हैं, मुंह है. चांद अपने बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है और कह रहा है, देखो वह तुम्हारी नाव चली जा रही है. अरे समुद्र में तूफान आने वाला है, चिंता मत करो, मैं अभी तुम्हारी नाव को सूचित करता हूँ कि वह अपना मार्ग बदल ले. अरे तुम्हारे राज्य पर किसी ने हमला किया है, शीघ्र ही सहायता के लिए सेना भेजो. वह देखो तुम्हारे राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है, तरह तरह के खेलों का आयोजन हो रहा है. ఇట్లా ఆయన నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉండేసరికి ఒక్కసారిగా ఆయనకు ఒక విచిత్రమైనటువంటి కల వచ్చింది. ఆ కలలో చంద్రుడు పెద్ద పెద్ద కళ్ళేసుకొని నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఎట్లా మాట్లాడుతున్నాడంటే, చూడు మహారాజా, అక్కడ నీ నావ మునిగిపోతూ ఉంది, పెద్ద తుఫాన్ వచ్చేటట్టుగా ఉంది, నువ్వేం బాధపడవద్దు, మీ పడవ వాళ్ళకి నేను మార్గాన్ని ఇటువైపు వెళ్ళొద్దు, ఇటువైపు వెళ్తే తుఫాన్ వస్తుంది, ఇటువైపు వెళ్ళమని నేను చెప్తాను. చూడు చూడు అక్కడ గొడవ జరుగుతూ ఉంది, అక్కడ దాడి జరుగుతూ ఉంది, మీ సైన్యాన్ని అక్కడ పంపించు. అరే అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది, అక్కడ రకరకాలైనటువంటి ఆటలు పాటలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చంద్రుడు చెబుతూ ఉన్నాడనమాట. రాజానే సప్నే మే హీ చాంద్ కో ధన్యవాద్ దియా. రాజా ఏం చేశాడు, కల్లోనే ఆ చంద్రుడికి ధన్యవాదాలు చెప్పాడనమాట. सुबह हुई, समय पर दरबार लगा. राजा ने अपना सपना सुनाया, फिर हंसते हुए कहा, सपना शायद सपना ही रहेगा. राजा की हंसी के पीछे छिपी निराशा और दर्द ने दरबारियों को विचलित कर दिया. एक वृद्ध दरबारी ने कहा, महाराज निराश. सुबह हुई, समय पर दरबार लगा. राजा ने अपना सपना सुनाया, फिर हंसते हुए कहा, सपना शायद सपना ही रहेगा. राजा की हंसी के पीछे छिपी निराशा और दर्द ने दरबारियों को विचलित कर दिया. एक वृद्ध दरबारी ने कहा, महाराज निराशा ना हो, आपका यह सपना अवश्य सच होगा. ఉదయమైంది. తనకి వచ్చినటువంటి కళని సభికులందరికీ కూడా రాజు చెప్పాడు. చెప్పి మళ్ళీ నవ్వుతూ అంటున్నాడు అనమాట, ఆహా ఇది కళ కాబట్టే నాకు అలాంటి కళలో చంద్రుడికి ఏంటి నోరు ఉంది, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, మొత్తం జరిగినవన్నీ చూసి నాకు చెప్తున్నాడు, ఇది కళే, ఎప్పటికీ కూడా నిజం కాదు అని చెప్పి చెప్పడంతో అక్కడ ఆ మాటల వెనక ఉన్నటువంటి బాధని ఆ సభికులు గుర్తించారు. అప్పుడు ఆ సభికులు అందరికీ కూడా బాధతో అందులోంచి ఒక వృద్ధ వ్యక్తి దర్బార్ సభికుడు లేచి చెప్తున్నాడు అనమాట. ఏమని? మహారాజా మీరు బాధపడవద్దండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ యొక్క కళ నెరవేరుతుంది అని చెప్పాడు. फिर एक दिन ना राजा रहा ना वृद्ध दरबारी. धीरे धीरे समय बीतता गया. आखिर वह दिन आ ही गया जब राजा का सपना सचमुच सच हो गया. आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी की परिक्रमा कर रहे हैं. आज अकेला चांद ही हमारी धरती की आंख नहीं है. अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं जो कई नई बातों की जानकारी हमें देते हैं. ఇప్పుడు రాజు లేడు, ఆ వృద్ధ దర్బారీ సభికుడు లేడు. సమయం అలా గడిచిపోయింది. ఏమైపోయింది? రాజుగారి యొక్క కళ నిజమైంది అనమాట. ఇప్పుడు ఒక్క చంద్రుడు కాదు, కొన్ని వేల మంది లేదా కొన్ని వందల వేల ఉపగ్రహాలు మన యొక్క భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఆజ్ అకేలా హీ చాంద్ నహీ, ఒక్క చంద్రుడు మాత్రమే కాదు, భూమికి కళ్ళులాగా భూమి మీద ఏం జరుగుతున్నాయి అని చెప్పి అన్నీ చూసినటువంటిది. ఇప్పుడు కొన్ని వందల ఉపగ్రహాలు భూమి చుట్టూతా కూడా తిరుగుతూ ఉన్నాయి. భూమి మీద ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అవి తెలుసుకోగలుగుతున్నాయి.
कृत्रिम उपग्रह सचमुच धरती की चक्कर काटती आंखों के समान है, वे सब देख लेते हैं। समुद्र में उड़ते तूफान, धरती पर होने वाले तरह तरह के विस्फोट, यहाँ वहाँ चलने वाले भयानक युद्ध, यही नहीं वे मौसम को बहुत पहले पहचान लेते हैं और आने वाले खतरों से सावधान कर देते हैं। अंतरिक्ष तथा सौरमंडल के ग्रहों के बारे में जानकारी देते हैं, जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयार होता है। ये पलक झपकते संदेशों को, चित्रों को और टेलीविजन कार्यक्रमों को हजारों मील दूर पहुंचाते हैं। ఇప్పుడు మనకి కృత్రిమ ఉపగ్రహాలు ఏం చేస్తున్నాయి అంటే, అవి సముద్రంలో జరిగేటటువంటి తుఫాన్ల గురించి, భూమి మీద అయ్యేటువంటి రకరకాలైనటువంటి విస్ఫోటనాల గురించి, భయంకరమైనటువంటి యుద్ధాల గురించి, మనకి ఋతువుల గురించి అవి ముందరే సూచిస్తూ ఉన్నాయి. తర్వాత అంతరిక్ష తథా సౌరమండల్ కే గ్రహం కే బారే మే, అంతరిక్షం గురించి మరియు సౌరమండలంలో ఉండేటువంటి గ్రహాల గురించి మనకి ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్లనే తెలుస్తుంది. తర్వాత టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, టెలివిజన్ ద్వారా, మన ఇంట్లో ఉండేటువంటి టీవీ ద్వారా మనము ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఎక్కడో జరిగినటువంటి విషయాల్ని కూడా మనము ఇంట్లోనే కూర్చొని చూడగలుగుతూ ఉన్నాము. अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं, ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं. ఇప్పుడు మనకి కృత్రిమ ఉపగ్రహాలు ఉపాధ్యాయుల్లాగా కూడా పనిచేస్తున్నాయి. ఎట్లా? అవి అంతరిక్షంలో అటు ఇటు తిరుగుతూ రైతులకి, విద్యార్థులకి ఎన్నో కొత్త కొత్త విషయాల్ని అవి నేర్పిస్తున్నాయి. ఇన్ ఉపగ్రహంకి నజర్ బడీ తేజ్ హై, వాటి యొక్క ఉపగ్రహాల యొక్క ఆ చూపు చాలా చురుకైనటువంటిది. ఇన్సే కోయి బాత్ చిపి నహీ రహతీ, ఇస్లియే ఇన్సే బడియా జాసూస్ భలా కౌన్ హో సక్తా హై. దాని నుంచి వాటి చూపు నుంచి ఎవరూ తప్పించుకోలేరు, ఎవరు కూడా ఎటువంటి పొరపాటు కూడా జరగదు. ये सैकड़ों मीलों की ऊंचाई से चित्र खींचते हैं और शत्रु की सैनिक तैयारियों के बारे में जानकारी देते हैं. ఇవి కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి ఫొటోస్ తీస్తూ ఉంటాయి. ఇది శత్రువుల యొక్క సైనిక స్థావరాలను కూడా అవి గుర్తుపడుతూ ఉంటాయి, తెలియజేస్తూ ఉంటాయి. కాష్ ఆజ్ వహ్ రాజా హోతా తో అప్నా సప్నా సచ్ హోతా దేఖ్ కిత్నా ఖుష్ హోతా. ఇప్పుడే గనక రాజు ఉన్నట్లయితే తన యొక్క కళ నెరవేరినందుకు ఎంతో సంతోషించేవాడు కదా. ఓకేమ్మా, ఇది మనకి ధర్తీకి ఆంకేం అందులో ఉన్నటువంటి సునో బోలో క్వశ్చన్ ఆన్సర్స్ మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? धरती के अंकेलो ఉన్న सुनो बोलो क्वेश्चन आंसर्स చూడండి అమ్మా. सुनो बोलो, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. మనకి అక్కడ లెసన్లో ఇచ్చినటువంటి పిక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. రాము, గోపాల్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎట్లా? చిత్ర మే తుమ్ క్యా దేఖ్తే హో. రామ్ అడుగుతున్నాడు అనమాట గోపాల్ని, అరే నీకు ఆ పిక్చర్లో ఏం కనబడింది అని. గోపాల్, మై చిత్ర మే ధర్తీ, సూర్య और कृत्रिम उपग्रह देख रहा हूँ. నేను అక్కడ భూమిని చూస్తున్నాను, మరియు సూర్యుని చూస్తున్నాను, మరియు శాటిలైట్ కృత్రిమ ఉపగ్రహాన్ని చూస్తున్నాను. రామ్ అడుగుతున్నాడు, కృత్రిమ ఉపగ్రహ సే క్యా క్యా లాభ హై. కృత్రిమ ఉపగ్రహాల వలన మనకి ఏ ఏ లాభాలు కలుగుతాయి. गोपाल, कृत्रिम उपग्रह सचमुच धरती की चक्कर काटती आंखों के समान है, वे सब देख लेते हैं. अंतरिक्ष और सौरमंडल के ग्रहों के बारे में जानकारी देते हैं. కృత్రిమ ఉపగ్రహాలు నిజంగా భూమి చుట్టూర్తా తిరుగుతూ అవి భూమికి కళ్ళలాగా పనిచేస్తాయి. వే సబ్ దేఖ్ లేతే హై, అవన్నిటినీ చూస్తూ ఉంటాయి. అంతరిక్ష और सौरमंडल के ग्रहों के बारे में जानकारी देते हैं. అంతరిక్షంలో మరియు సౌరమండలంలో ఉన్నటువంటి గ్రహాల గురించి అవి మనకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. సముద్ర మే ఉడితే తుఫాన్, ధరతీ పర్ హోనే వాలే తరహ తరహ కే విస్ఫోట్, సముద్రంలో ఏర్పడేటువంటి తుఫాన్లని, భూమి మీద జరిగేటటువంటి రకరకాలైనటువంటి విస్ఫోటాలని,
భయానక యుద్ధ భయంకరమైనటువంటి యుద్ధాలని ఆనే వాళ్ళే ఖత్రోంకో వచ్చేటటువంటి దుష్పరిణామాలన్నిటినీ కూడా టెలివిజన్ కార్యక్రమంకో హమ్కో జాన్కారీ చేతే హై మనకి టెలివిజన్ కార్యక్రమాలని ఇలా మనకు అన్ని రకాలుగా కూడా ఈ శాటిలైట్స్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, नेक्स्ट इस पाठ का नाम धरती की आंखें क्यों रखा गया होगा. ఈ లెసన్ యొక్క పేరు धरती की आंखें అని ఎందుకు పెట్టడం జరిగింది. इस पाठ का नाम धरती की आंखें इसलिए रख गया होगा कि हम अपने शरीर और आसपास को अपनी आंखों से देख लेते हैं. ఈ పాఠం యొక్క పేరు ధరతీకి ఆంకేం భూమి యొక్క కళ్ళు అని చెప్పి పెట్టడం జరిగింది. ఎందుకు అంటే మనము మన చుట్టుపక్కల ఉండేటువంటి వాటన్నిటినీ కూడా మనము మన యొక్క కళ్ళ ద్వారా చూస్తూ ఉంటాము. इसी तरह कृत्रिम उपग्रह धरती की चक्कर काटते आंखों के समान सब कुछ देख लेते हैं. ఇదే విధంగా ఈ కృత్రిమ ఉపగ్రహాలు కూడా భూమి చుట్టూతా తిరుగుతూ అది అన్నిటినీ చూస్తూ ఉంటాయి. సముద్రమే హోనే వాలే తుఫాన్ సముద్రంలో సంభవించేటటువంటి తుఫాన్లని ధరతీ పర్ హోనే వాలే తరహకే విస్ఫోట్ భూమి మీద జరిగేటువంటి రకరకాలైనటువంటి విస్ఫోటనాల్ని और मौसम को पहले ही पहचान लेते हैं మరియు ఋతువుని కూడా ముందరే గుర్తించడం జరుగుతుంది. इसके साथ साथ आने वाले खतरों से हमें सावधान कर देते हैं. ఇవే కాకుండా మనకి వచ్చేటటువంటి సమస్యల నుంచి ముందరగానే అది అలర్ట్ చేస్తూ ఉంటుంది. दरबारी की जगह तुम होते तो राजा को क्या सुझाव देते. ఆ సభికుల స్థానంలో నువ్వు గనక ఉన్నట్లయితే ఆ రాజుగారి సమస్యని ఎట్లా పరిష్కరించేదానివి. दरबारी की तरह मैं भी राजा को उत्साहित करता और आगे बढ़ने की प्रेरणा देता. నేను కూడా సభికుల లాగానే రాజుగారిని ఉత్సాహపరుస్తాను మరియు ముందుకు వెళ్ళడానికి ప్రేరణ ఇస్తాను. उपग्रहों को जासूस क्यों कहा गया है. ఉపగ్రహాల్ని జాసూస్ అని ఎందుకు పిలవడం జరిగింది. కృత్రిమ ఉపగ్రహ సబ్ దేఖ్ లేతే హై. ఈ శాటిలైట్స్ అన్నీ చూస్తాయి. సముద్రమే ఉడితే తుఫాన్ సముద్రంలో సంభవించేటటువంటి తుఫాన్లని ధరతీ పర్ హోనే వాలే తరహకే విస్ఫోట్ భూమి మీద జరిగేటువంటి రకరకాలైనటువంటి విస్ఫోటనాల్ని యహాం వహాం చల్నే వాలే భయానక్ యుద్ధ आदि से संबंधित रहस्यों की जानकारी देते हैं. यहाँ वहाँ चलने वाली भयानक అక్కడ ఇక్కడ జరిగేటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలని ఆది సే సంబంధిత రహస్యం కి జాన్కారీ దేతే హై వాటన్నిటికీ సంబంధించినటువంటి రహస్యాల్ని తెలియజేస్తాయి. इतना ही नहीं शत्रु की सैनिक तैयारियों को बारे में भी बताते हैं. ఇవే కాకుండా శత్రువుల యొక్క సైనిక స్థావరాల గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. इसलिए कृत्रिम उपग्रहों को जासूस कहा गया है. అందువల్లే కృత్రిమ ఉపగ్రహాలు గూఢచారులుగా కూడా పనిచేస్తాయని చెప్పడం జరిగింది. ఓకేమ్మా, ఇక్కడ ధరతీకి ఆంకేం పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దోं में बताओ అని ఇచ్చాడు. చూద్దాం. बहुत पुरानी बात है एक राजा था वह हर दिन नए सपने देखता. చాలా కాలం నాటి మాట. ఒక రాజుగారు ఉండేవాడు. అతడు ప్రతిరోజు ఒక కొత్త కళల్ని కంటూ ఉండేవాడు. उन सपनों के बारे में दरबारियों को सुनाता उनकी पूर्ति के लिए खजाने से पैसे भी देता. ఆయన తనకు వచ్చినటువంటి కళల్ని సభికులకి చెప్పేవాడు. వాటిని పూర్తి చేసుకోవడం కోసం అని చెప్పి తన ఖజానాని సైతం ఓపెన్ చేసి ఖర్చు పెట్టేసేవాడు. డబ్బులు ఖర్చు పెడుతూ ఉండేవాడు. सफल होने पर उनको सम्मानित करता असफलता पर निराशा होने की जगह उत्साह बढ़ाता. సక్సెస్ అయిందంటే వాళ్ళని సన్మానించేవాడు. సక్సెస్ కాకపోతే వాళ్ళని నిరాశపడకుండా ఇంకోసారి ప్రయత్నించండి అని ఉత్సాహపరిచేవాడు. इसके व्यवहार से सब कुछ थे लेकिन राजा को दूर जगह पर होने वाली घटनाओं को जानने में देर हो रही थी. ఇట్లాంటి వ్యవహారం వల్ల సభికులందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ రాజుగారికి దూర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ఆలస్యం అయిపోతూ ఉండేది.
कोई कुछ आपत्ति होती तो మదద్ సమయ పర్ నహీ కర్ పాతే తే. ఎక్కడైనా ఏదైనా సరే ఆపద జరుగుతూ ఉంటే ఈయన సరైన సమయానికి అక్కడ సహాయం చేయలేకపోయేవాడు. ఇసే సోచతే హుయే రాజా సో గయే. ఇదే ఆలోచిస్తూ రాజుగారు పడుకున్నారు. రాజానే ఏక్ విచిత్ర స్వప్న దేక. రాజుగారు ఒక విచిత్రమైనటువంటి కలని కన్నారు. ఉస్మే చాంద్ కి దో ఆంకే హై ముహ్ హై. అందులో రాజుగారికి రెండు కళ్ళున్నాయి, నోరుంది. चांद ने अपनी बड़ी बड़ी आंखों से देखकर आने वाले तूफान के बारे में बताया. ఆ చంద్రుడు తన పెద్ద పెద్ద కళ్ళ ద్వారా చూస్తూ వచ్చేటటువంటి ఆ తుఫాన్ గురించి చెప్పడం జరిగింది. డూబ్నే వాలీ నావ్కో మార్గ్ బదల్నే కే లియే కహా. మునిగిపోతున్నటువంటి పడవని నీ యొక్క దిశ మార్చుకో అని చెప్పడం జరిగింది. राज्य के पूर्व भाग में होने वाले उत्सव और उनमें होने वाले खेलों के बारे में बताया. అక్కడ రాజుగారి యొక్క పూర్వ భాగంలో జరుగుతున్నటువంటి ఆ ఉత్సవాన్ని మరియు ఆ ఉత్సవంలో జరుగుతున్నటువంటి ఆటల గురించి చెప్పడం జరిగింది. అగ్లే దిన్ సభా మే దర్బారియోं से राजा ने कहा. वृद्ध दरबारी ने उसे आश्वासन दिया कि यह सपना कालांतर में अवश्य सच होगा. ఇంకా మరుసటి రోజు తనకు వచ్చినటువంటి కళని సభలోని సభికులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక వృద్ధ సభికుడు లేచి ఇది తర్వాత కాలంలో ఇది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పడం జరిగింది. కృత్రిమ ఉపగ్రహ ఆజ్ ఇన్కే సప్నే సాకార్ కర్ రహే హై. ఇప్పుడు కృత్రిమ ఉపగ్రహాలు ఆయన యొక్క కళని నెరవేరుస్తున్నాయి. కాష్ ఆజ్ వహ్ రాజా హోతా తో అప్నా సప్నా సచ్ హోతే దేఖ్కర్ కిత్నా ఖుష్ హోతా. ఇప్పుడు కనుక రాజు ఉన్నట్లయితే ఆయన తనకు వచ్చినటువంటి కళని చూసి చాలా సంతోషించేవాడు. ఓకే అమ్మా, ఇది మనకి సునోబోలో మరియు సారాంశం. ఓకే, అందరూ బాగా నేర్చుకోండి.